ఆ! మేడం ఇంకోటి ఆమె ఏమంటుందంటే, ఇంతకుముందు ఉన్న ఆర్‌డెన్ వాళ్ళే అతన్ని పెట్టారు. అలాగే నేనొచ్చినప్పటి నుంచి అలాగే కొనసాగుతుంది. నేను తీసుకొచ్చి పెట్టలేదు అతన్ని అని జెప్తుంది. ప్లస్ ఏమంటుంది, సండే నేను యాక్చువల్ మా మదర్ వాళ్ళ ఇంటికెళ్ళాను. నాకు ఫోను జేశారు. ఆళ్ళ మమ్మీ నేను లేడీస్ సమ్ ప్రాబ్లమ్ అనుకోని ఆహ్, ఆళ్ళ అమ్మ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని జెప్పాను. మేము ఆఫ్టర్‌నూన్ గాని, ఈవినింగ్ గాని వచ్చి తీసుకెళ్తాం అని జెప్పారు. నాకు తెలియక తీసుకెళ్ళిందని జెప్పి అంటుంది. ఇదైతే పచ్చి అబద్ధం. ఆ! ఎందుకంటే ఒక అమ్మాయి మీద నీకు రేప్ అయింది. ఆమెకు విపరీతంగా బ్లీడింగ్ అయితుంది. ఆ! ఆ చిన్న పిల్లకు. అయినప్పుడు కనీసం నీకు తెలిసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నువ్వు డాక్టర్ దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత వార్డెన్‌కుంది. అవును. అయినా గూడా నువ్వు డాక్టర్ దగ్గర తీయకుండా పేరెంట్స్ ఫోను చేసి తీసుకెళ్ళమని నువ్వెట్లా చెప్తావు? పేరెంట్స్ వచ్చిర్రు తీసుకుపోయారు. ఒక ఇన్‌చార్జి నీ నీ పర్మిషన్ లేకుండా పిల్లలు కాళ్ళు పెట్టరు బయటికి. నీ పర్మిషన్ తోటే బయటికి పెడతారు. నువ్వు కావాలనే మీ అమ్మ ఇంట్లో ఉండి నువ్వు ఇవన్నీ గేమ్ ఆడొచ్చు కదా! ఇది తప్పించుకోవడానికి. తల్లిదండ్రులు తీసుకుపోయారు. అక్కడ చిన్న హాస్పిటల్ ఏమో చూపెట్టిర్రు. కాలేదు. పెద్దగా ఇక్కడికొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చూపెడితే ఆ డాక్టర్సే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిర్రు. అంతవరకు గూడా ఇన్ఫార్మ్ చేయలే. అది బయటికి రాలేదు. అంటే నీ కన్న పిల్లలైతే నువ్వు ఊరుకునేదానివా? నీ పిల్లలైనా, ఆ పిల్లలైనా సేమే. ఒక ఆడదానివి, సాటి ఆడది అని. నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఆ! ఉంది. పిల్లల్ని కనీసం హాస్పిటల్‌కి చూపెట్టాలని నువ్వే ఇన్ఫర్మేషన్ ఇయ్యనుంటివి. ఎవరికి? పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇయ్యనుంటివి. నువ్వే ఇట్లా జరిగిందని. అంటే ఆ అబ్బాయిని ఎస్కేప్ జేయడానికి నువ్వు వాడుతున్న గేమ్ ఇది. ఓకే. అవునా కాదా? అండర్‌స్టాండింగ్ ఇది. ఆ! అండర్‌స్టాండింగా కాదా? అవును. నువ్వు ఇట్లాంటియి ఎలా చేయగలుగుతున్నావు? అసలు ఆమెను అసలు మొత్తమే జాబ్ నుంచి తీసేయాలి. ఓకే. అట్లాంటి వాళ్ళు పనికే రారు. హ్మ్. ఇట్లాంటి ప వార్డెన్‌గా పనికే రారు. అట్లాంటోళ్ళు దేనికి పనికిరారు. మానవత్వం అనేది వాళ్ళ ఏ కోశాన గూడా వాళ్ళ దాంట్లో లేనప్పుడు ఆమెనసలు జాబ్ నుంచి మొత్తానికి సస్పెండ్ గాదు. జాబ్ నుంచి తీసేయండి. ఇప్పుడు ఇక్కడ వార్డెన్‌గా ఉంది. ఎక్కడైనా ఇంకా మళ్ళీ వార్డెన్‌గా ఎక్కుతుందామె. అవును. మరి అక్కడనే ఈ సంఘటన జరుగుతది. ఒక సంఘటన జరిగిన తర్వాత ఇంకో సంఘటన జరగడానికి ఎందుకు అవకాశం ఇస్తారు? గవర్నమెంట్ ఇది స్ట్రాంగ్‌గా తీసుకొని, అఫీషియల్ స్ట్రాంగ్‌గా తీసుకొని, దీని మీదైతే యాక్షన్ తీసుకోవాలి. వానికి మాత్రము, అబ్బాయికి మాత్రము కఠిన శిక్ష పడేటట్లు చూడాల్సిన బాధ్యత మన పోలీసు ఉన్నతాధికారుల మీద, గవర్నమెంట్ మీద అయితే కంపల్సరీగా ఇది ఉంది. చిన్న పాప ఏముంది? గుడ్డు నుంచి కోడి బయటికొచ్చిన తర్వాత, పిల్ల బయటకొచ్చిన కోసుకొని తింటారా ఎవరన్నా? ఆ పిల్లకు ఏం తెలుసు? ఆ పిల్ల ఒక పరిపూర్ణమైన ఆడది గూడా కాకుండానే ఎందుకింత ఘోరమైనది? వాళ్ళకి గూడా పిల్లలుంటారు. ఆ! వాళ్ళు వాళ్ళు గూడా చిన్న పిల్లలని చూసే పెరిగిండ్రు గదా! అవును. అంత చిన్న పిల్లలకంత ఘోరం చేస్తే ఆ పిల్ల తట్టుకుంటదా? మానవత్వం లేదా? ఇప్పుడు అందరు సంఘాలొస్తున్నాయి. అవును. స్వచ్ఛంద సంస్థలొస్తున్నాయి. మళ్ళీ వికలాంగులు గూడా వచ్చి ధర్నా జేషిర్రు. అందరికి ఇంత బాధైతుంది. నీకెందుకు బాధ గావట్లేదు? ఆ! సింపుల్‌గుంది. ఇప్పుడు గూడా ఆ! ఇప్పుడు నేను ఆ స్కూల్ దగ్గరికెళ్ళా మేడం. అంటే ఏదో మామూలుగా స్కూల్‌లో ఏదో అప్పజెప్పడానికో ఏదో వచ్చిందంట. మీరే గదండీ ఆర్డర్ అంటే నేను కాదు అని చెప్పి ఎళ్ళిపోతుంది. మేము కెమెరా తీసి పెడదామనే లోపు ఎళ్ళిపోతుంది. రెస్పాన్స్ అవ్వలే. ప్లస్ ఇంకోటి మేడం గవర్నమెంట్ దీని మీదైన ఏ విధంగా స్పందించాలి? ఒకవేళ అతనే ఎవరైతే బాత్రూమ్ క్లీనర్ చేసే అతనే ఈ అఘాయిత్యం చేసిందని తెలిసిందనుకో అతన్ని ఏం చేయాలంటారు? ఎన్‌కౌంటర్ చాలా మంది కొన్ని మహిళా సంఘాలు ఎన్‌కౌంటర్ చేయాలంటున్నారు. ప్లస్ ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు. ఇప్పటివరకు ఒక హోమ్ మినిస్టర్ లేడు మనకి. ఒక విద్యాశాఖ మినిస్టర్ లేడు. దీనిపై మీరేమంటారు మేడం? దీని మీద గవర్నమెంట్ మాత్రం సీరియస్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఆ! ఇది సంఘటన అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అవును. జరిగినప్పుడు వార్డెన్స్ కరెక్ట్‌గా పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్‌దుంది. వాళ్ళకి శిక్షణ ఇస్తారా? అన్నీ తెలిసినా చేస్తున్నారా? ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు వెంటనే వార్డెన్ తీయాల్సిన బాధ్యత మాత్రం గవర్నమెంట్ మీద ఉంది. ఈ సిట్యుయేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ కాలేదు. ఎప్పటినుంచో ఉంది. ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన ప్రెజెంట్ గవర్నమెంట్ అయితే దీని మీద ఏ గవర్నమెంట్ వచ్చినా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటేందంటే ప్రతి ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ అయితే చేసుకోవాల్సిందే. హోమ్‌కు హోమ్ డిపార్ట్‌మెంట్ అవును. అలాగుండాల్సిందే. ఏ డిపార్ట్‌మెంట్ అలాగుంటే మనకేమైతదంటే వాళ్ళకు దీని మీదనే వర్క్ ఫోకస్ ఉంటది కాబట్టి కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టగలుగుతారు. కాబట్టి ఏ డిపార్ట్‌మెంట్ ఆ డిపార్ట్‌మెంట్ ముందుగా మంత్రులను ఏర్పాటు చేసి దీని మీద సీరియస్‌గా తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత గవర్నమెంట్ మీదైతే దీని మీద ఉంది. ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధ్యత అయితే గవర్నమెంట్ తీసుకోవాలి. అఫీషియల్స్ మాత్రం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని వాన్ని కఠినమైన శిక్ష అయితే విధించాలి. మళ్ళీ లైఫ్‌లో గూడా ఇట్లాంటివి చేయకుండా వాడు బయటికి రావద్దింకా. ఎందుకంటే ఇతన్ని జూసి ఇంకోరు నేర్చుకోవాలి. ఏముంది ఎన్‌కౌంటర్ చేసి ఇంకోడు పుడతనే ఉన్నాడు. అవును.
వానికి ఇంకా ఎట్లా అంటే కుచ్చి కుచ్చి సంపాలను. ఎందుకంటే రోజు పెయిన్ అనుభవించాలి. అనుభవిస్తే గాని వాడిని పెయిన్ అనుభవించిన కొద్దీ ఇట్లాంటి ఇంటర్వ్యూలు చేసి కొన్ని ఇంటర్వ్యూలు చేసి బయటికి పంపాలి. అరే! ఇంత శిక్షిస్తున్నారు, ఇంత బాధ పెడుతున్నారు కాబట్టి ఇంకా ఇక ముందు చెయ్యొద్దు అనే ఆలోచన ఉండాలి. ఇంకోటి మేడం, పోలీస్ వాళ్ళు కూడా ఇది ఫస్ట్ కేసు తీసుకోలేదంట అని అంటున్నారు. అంటే ఆళ్ళు బ్లైండ్‌లు కదా! ఆళ్ళు చెప్పేది ఎలా అంటే వాళ్ళు చూసే సిట్యుయేషన్ లేదు కదా! అని చెప్పి మేము ఏదైనా గవర్నమెంట్ నుంచి మామూలుగా ఓకే. ఇది ప్రాబ్లమ్ జరిగిందని తెలిస్తేనే కేస్ తీసుకుంటామని తెలిసి అని అన్నారంట. నిన్ను అరెస్ట్ చేశారని తెలుసు. యాక్చువల్‌గా ఇది నా దృష్టికైతే రాలేదు. ఏమన్నారో ఏమో వీళ్ళు పోయి నాకక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పోలీసులకి ఫోన్ చేశారు. కేసు వీళ్ళ మీద ఫైల్ చేశారని మాత్రమే తెలుసు. ఇంకొకటి ఎట్లాంటి సంఘటన జరిగినప్పుడు మా పరిధికి రాదు. మేము బ్లైండు అనేది ఎక్కడా ఉండదు. వీళ్ళు దివ్యాంగులు, వీళ్ళు మంచివాళ్ళనేది పోలీస్ డిపార్ట్‌మెంట్‌కైతే ఉండదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బ్లైండ్ పిల్లలు చెప్పినా, ఎవరు చెప్పినా అది నిజమే, తప్పు కాదు. దాన్ని ఎంక్వైరీ చేసుకొని ఇది నిజమా కాదాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్‌మెంట్ మీదనే ఉంటది. ముందైతే డిసైడ్ చేయలేరు కదా ఎవరు. ఒక సంఘటన జరిగింది అంటే వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉంది. అది నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత కూడా వారి మీదనే ఉంది. కాబట్టి సడెన్‌గా కేసు పెట్టిన తర్వాత మేము ఈ బ్లైండ్‌లు ఇది, అది అని అంటారని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే అది జరిగిన సంఘటన నిజమా? అబద్ధమా? అనేది నా దృష్టికి రాలే కాబట్టి దాని మీద మనం ఇప్పుడు కామెంట్ చేయలేం కదా!